నడయాడిన ప్రాంతం అంటారు, నడిచిన ప్రాంతం. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి అమరావతిలో అతను నడిచినట్టుగా మనకి ఆధారాలు చాలా ఉన్నాయి. ఇది మనకి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దిలో మరియు క్రీస్తు శకం 3వ శతాబ్ది డెవలప్ చేసేది. అయితే ఇక్కడ ఏముందని చాలా మందికి అనుమానం రావచ్చు. ఇక్కడ గౌతమ బుద్ధుని యొక్క అవశేషాలు, ముఖ్యంగా ఒక పన్ను ఇక్కడ పాత పెట్టబడి, దీన్ని మహాచైత్యం అని పిలుస్తుంది. దీన్ని మహాచైత్యం అంటారు. మీకు తెలియాలంటే ఏంటంటే ఎర్రమట్టి ఎక్కడ ఉంది పన్ను చూడండి, చూడండి మన ఇంటికి మామూలుగా ఎంత ఉంటుందమ్మా, ఇక్కడ ఇటుక సైజ్ చూడండి ఎంత ఉందో. మన ఇంటికి పెద్ద ఉంటుంది మన ప్రజెంట్, ఇక్కడ ఇటుక సైజ్ ఎంత ఉంటుంది చూడండి, డబుల్ ఉంది అనమాట. ఇది కట్టడం జరిగింది ఆ సమయంలో. బుద్ధుని అవశేషాల మీద దీన్ని కట్టారు కాబట్టి దీన్ని పవిత్రంగా చూస్తారు. కాబట్టి సమాధి మీద మనం ఎలా ఎక్కువ ఉంటామో అలా దీని మీద ఎవరిని ఎక్కనివ్వరు. ఇప్పుడు కంసి ఎక్కకపోతే ఏం విజిలేశాడు కదా, అందుకని పైన ఎవరు ఎక్కకూడదు. వాళ్ళ యొక్క అంటే ఈ మొత్తం ఏంటంటే ఇక్కడ తవ్వకాలు దొరికిన శిథిలాలు ఈ మొత్తం కూడా, ఇవన్నీ కూడా దొరికిన శిథిలాలు ఈ మొత్తం కూడా. ఆ శిథిలాలు మొత్తం కూడా పాతి పెట్టుకుంటూ పోయి చుట్టూరా రౌండ్ షేప్ లో పాతి పెట్టుకుంటూ వెళ్ళారు. మీరు తిరుగుతారా చివరి చుట్టూరు వస్తారు, వెళ్దామా? అంటే చైత్యంలా ఆరామాలు అంటారు దీన్ని ఆరామాలు అంటాం. ఆరామాలు విశాలంగా కడతారు, తీసుకెళ్ళి పెద్ద పెద్ద ఇంత ప్లేస్తో కడతాం. ఇదే మనకి ఇక్కడ మ్యూజియంలో ఉందన్నమాట. ఇదే మోడల్ మ్యూజియంలో ఉంది, చిన్న మోడల్ అనమాట. చూడండి ఎంత ఇటుకలు చూడండి. మరి మనకి ఏసీ కాలేజీ లాగా ఒక ఇటుక కూడా మోడల్, ఏసీ కాలేజీ లాగా ఇటుకలు చూడండి ఎంత బాగుంది. కలర్ కూడా బాగాలేదు ఇటుక ఇంతవరకు. మరి ఎంత పెద్ద పెద్ద ఇటుకలు కట్టారో చూడండి. అప్పుడు రాళ్ళు, మరి ప్లాస్టింగ్ లేదు కదా మనకి, ప్లాస్టింగ్ లేకపోతే ఈ రాళ్ళు తీసుకొచ్చి మనకి మరి పెట్టేసి దీనికి ఫ్లోరింగ్ లాగా లాగడం అనేది జరిగింది అనమాట. చూడండి మరి ఇంతవరకు కూడా ఇవి చెక్కు జరగకుండా జాగ్రత్తగా ఉంది ఇంతవరకు కూడా. మనం ఉంది కదా జైన బౌద్ధ మతాలను కదా, 2వ సెమిస్టర్ ఉంది కదా మనకి జైన మతం బౌద్ధ మతం. అది నా కాన్సెప్ట్. ఇక్కడ తీసుకొస్తే ఏంటంటే పిల్లలకి అనేది తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్. రేపు లెక్చర్ అయితే ఎలా చెప్పాలి, మనం ఎలా చెప్పాలంటే రేపు మళ్ళీ మీరు కూడా తీసుకొస్తే లెక్చర్ అయినప్పుడు లాలో మళ్ళీ మీరు కూడా చూపిస్తూ ఉంటారు. అది ఇక్కడ అంటే మన క్లాస్లో వినేదానికి మళ్ళీ మనం చూసిన దానికి చాలా తేడా ఉంటుంది.